వెల్కమ్ టు రన్ విత్ అస్వల్. చూసారు కదా తమ్నైలు, వెంకటగిరి జాతర అండి. యాక్చువల్గా మా ఊరు నుంచి వెంకటగిరి చాలా దూరమే. అక్కడికి వెళ్ళాకండి జనాలు ఉన్నారు, ఫుల్ రష్ అనమాట. అసలు చాలా జనాలు ఉన్నారు. అమ్మవారు ఉంటుందండి, చాలా కలగా ఉంటుంది, చాలా పెద్దది కూడా అనమాట. నేను చుట్టుపక్కల చాలా జాతరలు చూశాను, కానీ ఇది కూడా చాలా పెద్ద జాతర. అక్కడ అమ్మవారిని పోలేరమ్మ అని పిలుస్తారు. అక్కడ అమ్మవారు బయలుదేరుతూ ఉంటుంది కదా, అప్పుడు అందరు జై పోలేరమ్మ జై పోలేరమ్మ అని గట్టిగా అరుస్తారు. యాక్చువల్ స్టోరీ ఏమంటే, ఇది 1917లో అక్కడ చుట్టుపక్కల చాలా ఊర్లు ఉంటాయి కదా, అక్కడ కలరా వ్యాపించి చాలా మంది చనిపోతూ ఉంటే ఆ ఊరు రాజు ఏం చేయాలో తెలియక అమ్మవారికి మొక్కుకొని 1919లో అక్కడ జాతర స్టార్ట్ చేశారనమాట. వినాయక చవితి అయిపోతుంది కదా, ఫస్ట్ వీక్ బుధవారం ఉంటుంది కదా, ఆ రోజు నైట్ 12కి ఫస్ట్ చాటింపేస్తారనమాట. రెండవ వారం ఉంటుంది కదా, అదే రోజు బుధవారము రెండో చాటింపేస్తారు. మూడవ వారం ఉంటుంది కదా, ఆ రోజు బుధవారము అక్కడ జాతర స్టార్ట్ అవుతుందన్నమాట. అక్కడ వీరశిరదారులు అనే కొంతమంది ఉంటారు. వాళ్ళు 2 కుండలకి పూజ చేసి ఊరంతా అక్కడ తిప్పుతారనమాట. దానికి వాళ్ళు ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ జాతరలో అమ్మవారిని ఫేస్ చేస్తారు కదా, అది ఓన్లీ పుట్ట మన్నుతోనే తయారు చేస్తారు. ఫేస్ అంతా చేసిన తర్వాత అమ్మవారిని అమ్మగారింటికి నుంచి అత్తగారింటికి తీసుకెళ్తారు. అక్కడ అత్తగారు ఆమెకి బుగ్గన చుక్కబెట్టి అత్తవారింట్లో ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ దేవుడిని ఉంచుతారు కదా, అక్కడికి ప్రజలు చూడ్డానికి అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. అక్కడి నుంచి వాళ్ళ అత్తగారింటికాడ నుంచి వచ్చిన తర్వాతే అమ్మవారిని అందరినీ ప్రజలను చూడడానికి స్టార్ట్ చేస్తారు. ప్లస్ అండి, అక్కడ ఒకటి ఊపుతూ ఉంటారు పీకలని, గై 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 అని సౌండ్ గట్టిగా వస్తుంది. చూసారు కదా అమ్మవారు ఎంత బాగుందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్